హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నేను ఈరోజు మీ ముందుకు వచ్చా కొత్త వీడియోతో. శుభ్రంగా కడుక్కున్న 3/4 కేజీ చికెన్లో 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 ఇంచులు దాల్చిన చెక్క, 5 యాలకులు, 5 లవంగాయలు, 2 స్టార్ అనస్, 1 స్పూన్ షాజీరా, కొంచెం జాపత్రి, అలాగే 3 బిర్యానీ ఆకులు, 1 గుప్పుడు పుదీనా, 1 గుప్పుడు కొత్తిమీర, 1 కప్పు పెరుగు, ముందుగానే మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అరబద్ద నిమ్మరసం, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలన్నిటికీ మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో 2 స్పూన్లు మనం ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నె అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో గిన్నె తీసుకుని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ గిన్నెలో వేసుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లో 3 లీటర్ల వాటర్ వేసుకుని దాన్ని బాగా మరగనివ్వాలి. ఆ మరిగిన వాటర్లో మనం ముందుగా చూపించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని, అలాగే దాంతోపాటు 2 స్పూన్ల ఉప్పు, అరబద్ద నిమ్మరసం, 1 గరిటెడు ఆయిల్ కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. అలా మరిగితే ఆ మసాలాల్లో ఉన్న సారం అంతా నీళ్ళలోకి దిగి టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలా మరిగిన తర్వాత దాంట్లోనే 1 గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మరుగుతున్న సమయంలో మనం ముందుగానే 3 కప్పులు బాస్మతి రైస్ని కడిగి గంట ముందు నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా ఇందులో వేసేసి 60% కుక్ చేసుకోవాలి. 60% అంటే ఎంత అనుకుంటున్నారా? మనం చేతిలోకి తీసుకుని ఇలా నొక్కి చూస్తే తెలుస్తుందండి 60% అంటే ఎంత అనేది. ఇలా కుక్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాని మీద ఈ రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి. ఆ చికెన్ మీద మనం ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసి, ఆ రైస్ పైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ఆ మిగిలిన రైస్ కూడా ఇంకొక లేయర్గా వేసుకోవాలి. అలా వేసుకుని దాని మీద కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా జిమ్ముకోవాలి పైన. ఇలా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తర్వాత దాంట్లోనే మనం ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, అది కూడా ఒక అరటడు వేయాలి. అలాగే దీంతోపాటు మనం 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెయ్యిని కరిగించుకుని దాన్ని కూడా ఈ రైస్ అంతటికి చుట్టూరు అలాగే మధ్యలో కూడా వచ్చేలాగా నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి మూత పెట్టి దమ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో మన బిర్యానీ. పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో వచ్చిందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీ బిర్యానీ ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా నా ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు చేరుకోవాలంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.